పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడి కంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఒక సగటు మనిషిగానే అంతా చూస్తారు. ఆయనకు ఏ విషయం మీద అయినా కమిట్మెంట్ ఉందంటే దాన్ని ఎక్కడా దాచుకోలేరు. అంతేకాదు బలంగా గట్టిగా చెప్పాల్సిన చోట ఆయన చెబుతారు. పవన్ స్వభావమే అంతా. ఆయన దేనికి ఎవరికి భయపడరు. ఇప్పుడు ఆయన చేసిన కమెంట్స్ సైకిల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంతకీ పవన్ ఏం చేశారు? తమ్ముళ్ళు ఎందుకు కలవరపడుతున్నారు? వాట్స్ ది స్టోరీ? మళ్ళీ ఆవేశంతో ఊగిపోతున్న పవన్. తిరుమల లడ్డు వివాదంపై పవన్ ఆగ్రహం. టాలీవుడ్ నుండి రాజకీయ నేతల వరకు వార్నింగ్. పవన్ తీరుతో ఇరకాటంలో టీడీపీ. మిగిలిన వర్గాలకు దూరం అవుతున్నామనే భయం. గతంలో జగన్ను అధపాతాళానికి తొక్కేస్తానని శపథం. తన శాఖలపై కూలంకుషంగా పవన్ అధ్యయనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు తరహాలోనే మళ్లీ ఆవేశంతో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఒకంత నాటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రతి సభలో శపథం చేశారు. జగన్ను అధపాతాళానికి తొక్కేస్తానని ప్రకటించి సంచలనమే సృష్టించారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఆయన ప్రతిజ్ఞ బూనారు. అన్నట్లుగానే కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. ఓ విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లేకుంటే కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదనే చెప్పొచ్చు. పవన్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. దానికి తోడు కాపు కమ్మ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా బాగా పనిచేస్తుంది. చంద్రబాబును జైల్లో వేసిన సానుభూతి కూడా కొంత పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ అనుకున్నట్లుగానే కూటమి అధికారంలోకి వచ్చింది. 100 రోజుల పాలన పూర్తయింది. 100 రోజుల్లో పవన్ అసలు రాజకీయాల జోలికే రాలేదు. ఆయన తనకు అప్పగించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై దృష్టి పెట్టారు. తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి కావడంతో పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన శాఖలపై కూలంకుషంగా అధ్యయనం చేయడానికి సమయాన్ని ఎక్కువసేపు వెచ్చించారు. మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి గ్రామీణాభివృద్ధిపైనే పవన్ కళ్యాణ్ 3 నెలల పాటు ఫోకస్ పెట్టారు. దీంతో తనకు అప్పగించిన శాఖలపై పవన్ కళ్యాణ్కు కొంతవరకు గ్రిప్ దొరికినట్లయింది. అయితే 100 రోజుల పాలన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంలో ఆగ్రహంతో ఊగిపోయారు. తిరిగి ఎన్నికల నాటి పవన్ కళ్యాణ్ అందరికీ కనిపించారు. సనాతన ధర్మంపై ఎక్కువగా మాట్లాడారు. హిందువులంతా ఏకం కండి, తిరుమల లడ్డు వివాదంలో అందరూ రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ నుండి రాజకీయ నేతల వరకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దానికి తోడు తిరుమలలో అపవిత్రం జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష కూడా దిగారు. అయితే తాజాగా జగన్ తిరుమల పర్యటన అడ్డుకోవద్దని జనసేనాని పిలుపునివ్వడం వెనుక టీడీపీ నేతలు ఉన్నారంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా హిందూ ధర్మాన్ని భుజంకెత్తుకోవడం కూటమిలోని బీజేపీకి కొంత బాగానే ఉన్నప్పటికీ టీడీపీ మాత్రం ఇరకాటంలో పడినట్లయిందట. మిగిలిన వర్గాలు కూటమికి దూరమవుతున్నాయన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతుంది. అయితే పవన్ను అభ్యంతరం పెట్టే సాహసం టీడీపీ నేతలు ఎవరూ చేయలేరనే చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు పవన్ల మధ్య బంధం బలమైనదిగా మారడంతో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే పార్టీలో మాత్రం పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రకటనలపై మాత్రం చర్చ బాగానే జరుగుతుందని తెలుస్తుంది. ప్రధానంగా మైనారిటీలు దళితులు తమకు దూరమవుతున్నారేమోనన్న ఆందోళనను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ను ఎవరూ కంట్రోల్ చేయలేరని అందరికీ తెలిసిన విషయమే. పవన్ రానున్న కాలంలో ఎలాంటి రకమైన కామెంట్స్ చేసి కూటమిని ఇరుకున పెడతారేమోనన్న భయం సైకిల్ పార్టీ నేతలకు పట్టుకుందట.